విశాఖ ఫిషింగ్ హార్బర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మత్స్యకారులు మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్నారు. దీంతో బాధిత మహిళలను పోలీసులు లాగి పాడేశారు. పోలీసుల సాయంతో అక్కడి నుంచి జారుకున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. విశాఖ మత్స్యకారుల ఆచూకీపై కూటమి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. ఊరికి పెట్టుకుని అలా రమ్మలేని విశాఖ ఫిషింగ్ హార్బర్ లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతకు సంబంధించిన దృశ్యాలు మనం ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. మత్స్యకారులు మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్నారు. దీంతో బాధిత మహిళలను పోలీసులు లాగి పాడేస్తూ ఉన్నటువంటి విజువల్స్ మనం ఆన్ స్క్రీన్ లో చూస్తున్నాం. పోలీసుల సాయంతో అక్కడి నుంచి జారుకున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. విశాఖ మత్స్యకారుల ఆచూకీపై కూటమి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి. ఊరికి పెట్టుకుని అలా రమ్మలేని విశాఖ ఫిషింగ్ హార్బర్ లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తకర వాతావరణం మనం ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. మత్స్యకారులు మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బాధిత మహిళలను పోలీసులు అవతలకి లాగి పాడేస్తున్నటువంటి విజువల్స్ ఆన్ స్క్రీన్ మనకు కనిపిస్తున్నాయి. పోలీసుల సాయంతో అక్కడి నుంచి మంత్రి కొల్లు రవీంద్ర జారుకున్నారు. విశాఖ మత్స్యకారుల ఆచూకీపై కూటమి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని అందించేందుకు మా కరెస్పాండెంట్ అనిల్ సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనిల్, చెప్పండి, దాదాపు 5 రోజుల నుంచి కూడా తమ వాళ్ళు ఏమయ్యారో తెలియక బాధితులు కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి. వాళ్ళకి భరోసా కల్పించడం లేదా ధైర్యం కల్పించే వచనాలు చెప్పడం మానేసి వాళ్ళని ఇలా పక్కకి తోసేసి జారుకోవటం అనేది ఎంతవరకు సబబు? ఏం జరిగింది అక్కడ? బాధితులు ఏం చెప్తున్నారంటే ఏం చెప్తారు? బాధలో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలను కనీసం ఆదుకోవడమే కాకుండా వారికి ధైర్యం చెప్పాల్సినటువంటి మంత్రి కొల్లు రవీంద్ర పూర్తిగా ఏమీ తెలియనట్టు ఇక్కడి నుంచి జారుకున్నారు. పూర్తిగా మహిళలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కాన్వాయ్కి అడ్డుగా కూడా పడ్డారు. పోలీసులను ప్రయోగించి కానిస్టేబుళ్లతో ఆ మహిళను పక్కకు లాగి పడేశారు. ఆ తర్వాత మరికొంతమంది మహిళలు వచ్చి కారుకు అడ్డంగా నిలబడి దండం పెట్టి తమకు సాయం పెంచాలని వేడుకున్నప్పటికీ ఏమాత్రం కనికరం లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. మంత్రితో పాటు అధికారులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా పోలీసులను మత్స్యకారులపై ప్రయోగించి వారికి సాయం పెంచాలని చెప్పి కోరుతున్నప్పటికీ, వారి బాధ చెప్పుకోవడానికి సమయం ఇవ్వాలని అడుగుతున్నప్పటికీ వేటిని పట్టించుకోకుండా మంత్రి కొల్లు రవీంద్ర ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు హార్బర్లో ఇక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలు, బాధిత మహిళలంతా ఒక్కటే ప్రశ్నిస్తున్నారు. 10 లక్షల రూపాయలు ప్రాణానికి విలువ కట్టి ప్రభుత్వం చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఇక్కడ వరకు రాలేదు, తమను పరామర్శించలేదు. సంబంధిత శాఖ మంత్రి కూడా ఇక్కడికి రాకపోవడం అత్యంత దారుణమని, ఈ చెక్కులు ఎవరికి కావాలని చెప్పి ఒకనొక దశలో విసిరికొట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ మంత్రి గ్లాసు కూడా, కనీసం విండో గ్లాస్ కూడా దింపకుండా, వారు ఎంత మొత్తుకున్నా వారి వైపు చూడకుండా ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తిగా పోలీసులను ప్రయోగించారు. ఆ మహిళలను లాగిపడేసినటువంటి దృశ్యాలను కూడా సాక్షి టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఎందుకంటే రైట్, థ్యాంక్ యూ అనిల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.